మార్కెటింగ్ అంటే ఇలా చేద్దాం ప్రమోషనల్‌గా ఇలా తీసుకెళ్దాం జనాల్లోకి అనేది సో ఐడియా. ఇద్దరు అండి. అంటే హ్మ్. నాకేంటంటే నాకు మార్కెటింగ్ మీద చాలా ఇంట్రెస్ట్. హ్మ్. ప్లస్ అది ఎలా తీసుకెళ్ళాలి ఒక కొత్త ఆడియన్స్‌లోకి అనేది ఒక ఇదండి. హ్మ్. అసలు ఇంట్రెస్ట్ దాన్ని ఎలా చేయాలనేది ఒక ఇది. సో అండ్ రాజమౌళి కూడా అంతే ఇదండి. ఫిల్మ్ మేకింగ్ మీద ఎంతిదో దాన్ని ఇంకొక పర్సన్ కూడా ఎక్స్‌ట్రా చూస్తాడు అంటే దాన్ని ఎలా చూపించాలనేది ఆ కసి ఉంటుందండి హ్మ్. రాజమౌళి. ఇప్పటికి ఉందండి. హ్మ్. హ్మ్. ఇంత సక్సెస్ వచ్చినా కూడా ఇప్పుడు కూడా ఆ కసి స్టిల్ అండ్ అప్పుడు కూడా వెరీ ఇదండి. హ్మ్. సో, ఆహ్, సో మా ఇద్దరి ఇంట్రెస్ట్‌లు బాగా మ్యాచ్ సింక్ మ్యాచ్ అయినాయి. అయినాయి. హ్మ్. అండ్ నేనేంటంటే అన్నీ కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసి వచ్చామండి. రాజమౌళి ఇక్కడ చేసేవాడు. నేను అసలు మార్కెటింగ్ ఎవరు చేస్తే బావుంటుంది. అలా చూసినప్పుడు మనకేంటంటే బయట నాకెవరు అంత ఏజెన్సీస్ కానీ ఎవరు మనం ఒకళ్ళు ఇస్తే మనకి అంత ఆహ్, అంటే ఇది ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ అండి. యాహ్! ఎవరికీ అంత లేదు ఎక్స్‌పీరియన్స్. అవునవును. సరే ఇప్పుడు ఎవరో మీద డిపెండ్ అయ్యేందుకని మనమే ఇన్ హౌస్ వి సెటప్ ఎ టీమ్ అండి. హ్మ్. అండ్ అప్పుడే సోషల్ మీడియా వాస్ పికింగ్ అప్ అండి. సో మా ఇంటెన్షన్ ఏంటంటే నాది గాని, రాజమౌళిది గాని మనం ఇంత పెద్ద సినిమా చేస్తున్నాం. ఇంత కష్టపడుతున్నాం. ఇచ్చేస్తున్నాం. హ్మ్. మామూలుగా అప్పుడులో ఏంటంటే లాస్ట్‌లో వచ్చి సినిమా రిలీజ్‌కి ఒక 6 వీక్స్ ముందు, 8 వీక్స్ ముందు ప్రమోషన్ స్టార్ట్ చేసేవారు. అంతే సార్. ప్రమోషన్ స్టార్ట్ చేసి సాంగ్సు, టీజరు, ట్రైలరు తర్వాత ఒక రిలీజ్ ఈవెంట్. రిలీజ్ ఈవెంట్ లేతే కొంచెం పెద్దంటే మల్టిపుల్ సిటీస్‌కెళ్తాం, మాల్స్‌కెళ్తాం. హ్మ్. దిస్ వాస్ ద స్టాండర్డ్ అవును. ప్యాటర్న్ అండి అవును అప్పట్లో. సార్. బట్ మేమేం చేసామంటే మనం 2 ఇయర్స్ దీని మీద ఉంటాం. 2 ఇయర్స్ మనం ఎందుకు ఖాళీ కూర్చోవాలి? మనం ఇంత కష్టపడుతున్నాం, ఇంత చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం, ఇంత కష్టపడుతున్నాం, ఇంత పెద్దది అటెంప్ట్ చేస్తున్నాం అనేది జనాలకి ఇప్పటి నుంచే చెప్తే బావుంటుంది. హ్మ్. అనే ఉద్దేశంతో అది ఎలా చెప్పొచ్చు ఇప్పుడు మనం కంటిన్యూయస్‌గా ఇప్పుడు టీవీల్లో ఆటిలో ఇట్స్ టూ ఎళ్ళలేము. యాహ్! అనేది అప్పుడు సోషల్ మీడియా స్పీకింగ్ అప్. సో, హ్మ్. సోషల్ మీడియా ఇస్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అని సోషల్ మీడియా అంటే అప్పట్లో యూట్యూబు, ఫేస్‌బుక్ తర్వాత ట్విట్టర్ వచ్చినాయండి. అవును. ఆహ్, సో, ఈట్లి మీద ఫోకస్ చేసి మనం ఎంత కష్టపడుతున్నాం అనేది ఆహ్, అంటే ఏదో మనం ఏం అటెంప్ట్ చేస్తున్నాం అనేది హ్మ్. స్లోగా బిల్డ్ చేస్తే బై ద టైమ్ మన ఫిల్మ్ రిలీజ్‌కి అందరూ ఓహ్! ఈళ్ళేదో ప్లస్ ఎందుకంటే మనకిప్పుడు మన మార్కెట్‌లో తెలుగు ఇది ఎప్పుడు చెప్పినా వెంటనే ఎళ్ళిపోతుందండి. హ్మ్. ఎందుకంటే మన అందరూ ఫ్యాన్స్ ఆర్ దేర్ అండ్ మన మార్కెట్ మనకు తెలుసు కదా! బట్ హిందీలో వాళ్ళకి ఆ రీజియన్స్‌లోకెళ్ళాలంటే టైమ్ టేకింగ్ అండి. హ్మ్. ఆళ్ళకి రీచ్ అవ్వాలంటే మనం ఇప్పుడు ఇవాళ చెప్తే రేపు వాళ్ళు రెడీగా ఉంటారు కదా! తీసుకురా అవును. సో, అందుకని ఆ 2 ఇయర్స్ వి యూజ్డ్ టు బిల్డ్ దట్ ఇదండి. హ్మ్. అండ్ సోషల్ మీడియా లివరేజ్ చేసి ఇయన్నీ అప్పుడే మేకింగ్ వీడియోసు హ్మ్. కార్తికేయ రాజమౌళి గారి అబ్బాయి షోయింగ్ బిజినెస్ ఆళ్ళు మేకింగ్ వీడియోసు. హ్మ్. సో, ఆటిలో కూడా రాజమౌళి ఇప్పుడు ఇలా చేస్తే బావుంటుంది. ఇప్పుడు మనం ఒక ఐడియా ఇస్తామండి. యాహ్! బట్ దాన్ని క్రియేటివ్‌గా ఇంపాక్ట్ ఎలా అనేది రాజమౌళి లాస్ట్‌లో ఈ షాట్‌తో ఎండ్ చేస్తే బావుంటుంది. హ్మ్. దీన్ని ఇలా చేస్తే ఇంకా ఇలా ఉంటుంది. యెస్. యెస్. అయన్నీ రాజమౌళి చూసుకుంటారు. అయితే అప్పటికి ఓవర్‌సీస్ మార్కెట్ ఇంకా ఓపెన్ కాలేదు కదా సార్! తెలుగు సినిమాలకి అంటే మనకు ఎస్పెషల్లీ. మామూలుగా మనకుండే మార్కెట్ మనకుందండి. మన తెలుగు ఆడియన్స్, తెలుగు సినిమాలు చూసే ఆడియన్స్, హ్మ్. మన ఇండియన్ ఇండియన్ అదే అంటే అప్పటికి అసలు 1,000,000 ఇవి కూడా మార్క్స్. స్మాల్ మార్కెట్ అండి. చాలా స్మాల్. స్మాల్ హ్మ్. మార్కెట్. హ్మ్. అంటే ఎగ్జాక్ట్ నంబర్ నాకు గుర్తులేదు గానీ, బట్ ఇట్స్ ఎ స్మాల్ మార్కెట్. యెస్. యెస్. ఫారిన్ ఆడియన్స్ అసలు లేదండి అసలు. హ్మ్. నేను నాతో పాటు కార్తికేయ గూడా వచ్చేవాడు. హ్మ్. ప్లస్ వి హాడ్ సమ్ ఫారిన్ అసోసియేట్స్. హ్మ్. సో, మేము అన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి మేజర్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఫిల్మ్ మార్కెట్స్ కాన్‌లో అని, యాహ్! బెర్లిన్ అని, టొరంటో అని ఆల్ దీస్ మేజర్ మార్కెట్స్‌కి అంటే 2012 నుంచే మొదలుపెట్టామండి హ్మ్. ఎళ్తాం. హ్మ్. ఎళ్లి అసలు అర్థం చేసుకుంటాం. హ్మ్. అక్కడికున్న వచ్చిన కాంటాక్ట్స్‌లోనే ఇప్పుడు జాపనీస్ డిస్ట్రిబ్యూటర్ గాని, హ్మ్. యూఎస్ గూడా మనం ఫస్ట్ ఇనీషియల్ ఇచ్చేసాం. హ్మ్. తర్వాత చాలా టెరిటరీస్ ఔట్ సైడ్ అమ్మామండి. హ్మ్. కొన్ని మార్కెట్స్ వర్కౌట్ అయినాయి. కొన్ని మార్కెట్స్ వర్కౌట్ అవ్వలేదు గానీ, మెయిన్ హ్మ్. మనకి సక్సెస్ అంటే జపాన్ బాగా మనకి ఓపెన్ చేసిన మార్కెట్‌లో జపాన్ వాస్ ఎ మేజర్ మార్కెట్ అండి. యెస్. ఇప్పుడు యూఎస్ కూడా స్లోగా వి ఆర్ ట్రైయింగ్ టు యెస్ సార్. మన చైనా టచ్ చేసారా సార్ మీరు? చైనా టచ్ చేసామండి. హ్మ్. చైనా ఫస్ట్ ఫిల్మ్ ఆడలేదండి. మేము యాక్చువల్లీ చైనా కూడా ఎళ్ళాము. 2, హ్మ్. 3 సార్లు డిస్కషన్స్. హ్మ్. అమ్మాము చైనా ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసాం. సెకండ్ పార్ట్ రిలీజ్ చేసాం. హ్మ్. ఫస్ట్ పార్ట్ అసల అంటే ఆ రిలీజ్ ప్రాపర్‌గా అవ్వలేదు. సెకండ్ పార్ట్ అంటే ఆల్మోస్ట్ 12,000,000 ఎంతో చేసిందండి. హ్మ్. 12,000,000 యూఎస్‌డి సెకండ్. సెకండ్ పార్ట్. హ్మ్. అంటే మనం చూస్తే అంటే అప్పుడులో 70, 80 కోట్లు అప్పుడు అప్పటి అప్పుడు వాల్యుయేషన్. వాల్యుయేషన్ అది 60, అప్పటి. 60, 70 కోట్లు ఏదో హ్మ్. ఉంటుంది. మనం అనుకుంటే పెద్ద నంబరు. బట్ చైనా మార్కెట్‌కి అది వెరీ స్మాల్ అమౌంట్ అండి. హ్మ్. కంపారబుల్‌గా పెద్ద సక్సెస్ కాదు. హ్మ్. అంటే చైనా వాళ్ళకి
మోర్ దంగల్ లాంటి సినిమాలు అంటే స్లైస్ ఆఫ్ లైఫ్ కొంచెం Yes. ఎమోషన్, ఈ డైలీ ఎమోషన్, అది మోర్ మన ఫారిన్ సినిమాలు అది మోర్ రిలేటబుల్ అని నాకు అదే అనిపించింది. వాళ్ళ మార్కెట్, చైనా వాళ్ళ మార్కెట్. చైనా వాళ్ళ మార్కెట్. అంటే అసలు ఈ ప్రాజెక్టు టేక్ ఆఫ్ చేసిన తర్వాత మీకు ఎదురైన సెట్ బ్యాక్స్ ఏంటి? ఎలా వాటిని కాంకర్ చేసుకుంటూ ముందుకెళ్ళారు? అంటే పార్ట్ 1లో అయితే చాలా సెట్ బ్యాక్స్ ఉన్నాయండి. సెట్ బ్యాక్స్ అంటే యాక్చువల్గా ప్రొడక్షన్ వైజ్ మాకు సెట్ బ్యాక్ ఏం లేదు. అంటే చాలా స్మూత్గా లేదు, ఎందుకంటే రాజమౌళితో అండ్ వల్లి, కార్తికేయ వాళ్ళ టీము, అండ్ 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 ద మెయిన్ క్రియేటివ్ టీమ్ ఆల్సో, సాబు గారు కానీ, సెంధిల్ కానీ, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ శ్రీనివాస్ మోహన్, కమల్ కన్నన్, ఈ ఎవరైనా సరే దే గేవ్ దర్ 100%. అండ్ మనకి ప్రొడక్షన్ వైజ్ అసలు ఇబ్బంది లేదండి. మెయిన్ ఇబ్బంది ఏంటంటే అండి, ఫైనాన్సింగ్ అండి. దీన్ని ఎలా ఇప్పుడు ఖర్చుని ఎలా మీట్ చేయాలని. సో డబ్బులు ఫీడ్ చేసే కొద్దిగా ఫీడ్ చేస్తున్న ప్రాబ్లం, కానీ అది అక్కడ అయితే ప్రొడక్షన్ చాలా స్మూత్గా జరిగేది. అంటే ఏదో డిలేస్ కానీ, మనం ఎప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు ఆపలేదండి షూటింగ్. అంటే స్టాలింగ్ అని, ఇది అసలు ఇప్పుడు ఇది కొంత పాజ్ అని, అంత స్కేల్కి అసలు ఇప్పుడు ఎవ్రీడే ప్లాన్ ప్రకారం షూటింగ్ వెళ్ళిపోయింది. బట్ దాన్ని కంటిన్యూస్గా ఆ వెళ్ళే ట్రైన్కి ఫీడింగ్, ఫైనాన్సింగ్ అనేది వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి. అంటే అప్పుడులో ఇంత స్కేలు, ఇంత బడ్జెట్స్, మనల్ని నమ్మి ఇప్పుడు ఏంటి లేకపోతే ఫైనాన్సర్స్ కానీ ఎవరైనా, దట్ వాజ్ ద బిగ్ ఛాలెంజ్. అండ్ సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే చాలా అంటే క్రియేటివ్గా ద విజన్ వివర్ రాజమౌళి వాజ్ ట్రైంగ్ టు, ఇప్పుడు గ్రాఫిక్స్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ టేకింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. అండ్ ఆ కైండ్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్ ఎప్పుడు మనం చేస్తుంది లేదు. ఆ క్వాలిటీ అనుకున్న విజన్ విత్ ఇన్ మనకున్న బడ్జెట్స్లో మ్యాచ్ చేసి అక్కడ తీసుకొస్తానికి మనం చాలా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి, అవుట్ ఆఫ్ ద వే టిపికల్గా చేయకుండా చేయాల్సి చాలా చేసాం. వాటిల్లో కొన్ని ఎదురు దెబ్బలు తగిలినాయి. అంటే చైనా స్టూడియో ఒకటి ఇచ్చాం, వాళ్ళు 2 months బిఫోర్ బాహుబలి అన్నప్పుడు 2-3 months బిఫోర్ చేతులు ఎత్తేసి మొత్తం డబ్బులు తీసుకుని ఇంకేం ఇంత చేసి ఇచ్చేసారు, సగం కూడా చేయలేదు. అది మళ్ళీ మొత్తం తీసుకొచ్చి చేయాల్సి వచ్చింది. సో ఇలాంటి కొన్ని పడినాయండి ఎదురు దెబ్బలు. ప్లస్ మామూలుగా ప్రొడక్షన్లో జరిగే కొన్ని ఉంటాయి, అంటే యూనియన్స్ అని ఇలాంటివి కొన్ని ఉంటాయి, బట్ అవి ఎప్పుడు ఉండే. అయితే నేను విన్నాను సార్, ఏదో మీరు బాహుబలి కోసం ఒక జొన్న తోట పెంచారు, తుఫాన్ వచ్చా మళ్ళీ పెంచారండి కదా తర్వాత? ఒకసారి పోయి మళ్ళీ పెంచాము. అది మన ఈ బోర్ ఎపిసోడ్ ఉంటుందండి, ప్రభాస్, అనుష్క పందుల్ని వేటాడడానికి మనం పెంచాం, మళ్ళీ పెంచాం. వ్యవసాయమే చేశారు, చాలా చేసాం సార్. అలాంటి ఇంకేమైనా ఉన్నాయి సార్? అంటే చాలా ఉన్నాయండి, కానీ అంత స్పెసిఫిక్గా, బట్ మాక్సిమం మనం రామోజీ ఫిల్మ్ సిటీలోనే చేసాం. అదే రామోజీ ఫిల్మ్ సిటీ లేకపోతే అంటే దీన్ని చాలా కష్టమయ్యేది. మేము యాక్చువల్గా ఇప్పుడు వార్ ఎపిసోడ్ రాజస్థాన్ వెళ్ళాము, రాజస్థాన్ ఎడార్లో చేద్దాము, లేకపోతే అక్కడ ప్యాలెస్లో కొన్ని చేద్దాం, అన్ని రేకిల్ చేసి ఫైనల్గా తీసుకొచ్చి అంతా మళ్ళీ అంటే ఆ కన్వీనియన్స్, ఆ కంఫర్ట్ అండ్ అంతా ఉంటాం. ఇప్పుడు మనకి ఇప్పుడు అలాంటి జొన్న తోట కావాలంటే జొన్న తోట, లేకపోతే ఇంకొకటి ఏది కావాలన్నా అక్కడ వెంటనే మనకి ల్యాండ్ ఉంది. సో ఇప్పుడు మహిష్మతి సెట్ ఉందండి, అక్కడ మనకి ఎలా కావాలంటే అక్కడ మర్రి చెట్టు ఉంటే మర్రి చెట్టు చుట్టూ వేసాం. దట్ కంఫర్ట్ ఇస్ దేర్. అందుకని రామోజీ ఫిల్మ్ మాకు అదిను, ప్లస్ ఫైనాన్షియల్గా కూడా ఫైనాన్స్ చేశారు, ప్లస్ చాలా సపోర్ట్ చేశారు. అదే రామోజీరావు గారి గురించి అప్పుడు చాలా చెప్పారు, ఆల్వేస్ వెరీ సపోర్టివ్. అండ్ మాకు డే 1 నుంచి అసలు రాజమౌళి అంటే ఆయనకి బాగా ఇది. అండ్ మాకు కూడా